కాశీపూర్ గ్రామంలోని అక్రమ కట్టడాలను తొలగించి పోషమ్మకుంటను పర్యాటక కేంద్రంగా మారుస్తానన్న సర్పంచ్ కృష్ణగౌడ్. కంది మండలం కాశీపూర్ గ్రామంలో గత ప్రభుత్వంలో పోషమ్మకుంట కలుషితం కావడంతో నూతన సర్పంచ్ కృష్ణగౌడ్ ఇరిగేషన్ ఏఈ మజర్తో కలిసి పోషమ్మకుంటతో పాటు కాలువపై అక్రమ కట్టడాలను పరిశీలించారు. వెంటనే వారికి నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలను తొలగించి కాలువకు ఇరువైపుల గోడ నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సంజీవ్, అస్గర్, కుమార్, గ్రామ పెద్దలు ఈశ్వర్, సర్దార్, నిజాం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది. టర్నింగ్ మీద మొత్తం 25 ఫీట్లు వస్తుంది, వీడికి వచ్చేసరికి 8 ఫీట్లు వచ్చింది. దీన్ని యాజ్ పర్ రూల్ ప్రకారం రోజు చూద్దాం. నడుచుకోవచ్చు. మధ్యలో కూడా బెడ్ కూడా వేయలేదు. ఆ బెడ్ వేసేస్తే మనకి ఏదైతే మధ్యలో నీళ్ళు ఆగుతున్నాయో అవన్నీ ఆగకుండా క్లియర్గా కిందకి వెళ్ళిపోతాయి. అవన్నీ క్లియర్ రిక్వెస్ట్ ఏంటంటే అలా కొంచెం వాటర్ ఇక్కడ నుంచి ఉందిగా చోట ఆ మొత్తం డిస్మాంటిల్ చేసేసి కొత్త కూడా కట్టించేసి ఇంకా కొంచెం ముందు వరకు కూడా ఒక బ్రిడ్జ్ కూడా అడిగారు సర్పంచ్ సాబు. ఆ బ్రిడ్జ్ కూడా ప్రపోజల్లో ఎస్టిమేట్లో పెట్టేసి శాంక్షన్ అవ్వగానే వర్క్ స్టార్ట్ చేపిస్తాం. ఇక్కడ కూడా ఏదైతే జంగల్ క్లియరెన్స్ ఉందో జంగల్ క్లియరెన్స్ అదంతా పెద్ద చెరువుకి దీనికి మొత్తం జంగల్ క్లియరెన్స్ అవన్నీ చేపించేసి ప్రపోజల్స్ పెడతాం. ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీనికి ఇక్కడ 10 ఫీట్లు ఉంటాయి. అదే చెప్తుండే పిల్లర్లు వేసారు, కాలువకు ఆనుకొని కట్టారు. సో ఒకసారి మీరు ఎవరైతే ఇంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పండి, మేము కూడా అఫీషియల్గా నోటీసులు ఇస్తాము ఒకసారి క్లియర్ చేయడానికి. ఆ కాలువ ఉన్న దగ్గర నుంచి ప్రతి దగ్గర 10 ఫీట్లు మినిమం జాగా వదిలేటట్టు పెట్టుకోవాలి. ఎందుకు అంటే కూడా దానికి రీజను రేపు పొద్దున ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి నడుస్తున్నారు, రైట్ సైడ్ నుంచి కూడా నడవాలి. కాలువకి 2 సైడ్లు ఇప్పుడు గోడ కూలిపోయింది. గోడ కూలిపోయిన కాడ లెఫ్ట్ సైడ్ రోడ్డు నుంచి సరిపోయింది, రైట్ సైడ్ లేదు కాబట్టి తీయనికి రాదు. ఆ డిస్మాంటిల్ చేయడానికైనా దేనికైనా మెషిన్ పోవాలన్నా ఇక్కడ జాగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ నడుస్తుంది సార్, పోయేటప్పుడు మీరు రైట్ సైడ్ కూడా నడుస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనం అక్కడ వరకు ఉండాలి. రెండు జాగాలో మెషిన్ పోనీకి దారి ఉండాలి. మెషిన్ పోనీకి దారి ఉంటేనే రేపు పొద్దున్న రిపేర్ కానీ పూడిక తీతలు కానీ జంగల్ పైన క్లియర్ చేయడానికైనా మనకు అవకాశం ఉంటుంది. అట్లా ఇల్లు కట్టుకుంటూ ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా వస్తే మనకే రేపు పొద్దున ఇబ్బంది. నీళ్లు పోయినప్పుడు ఏదో మన దురదృష్టాలు ఏదో ఒకటి అక్కడ జంతువు పడిపోయింది, వాటి తీయడానికైనా మనకు మెషిన్ పోవడమో మనిషి పోవడమో దీనికి ఒక దారి ఉండాలి. అవి క్లియర్ చేయాలి. సో అది కూడా ఒకసారి మీరు సర్పంచ్ గారు మీ ఊరి తరఫున మీరైనా ఒకసారి వాళ్ళకి చెప్పండి. మేము కూడా అఫీషియల్గా దానికి ఒకసారి లోకల్గా మీరు కూడా చెప్పేసి ఇట్లా చేయకండి అని చెప్పేసి ఎవరైతే ఫర్దర్గా కట్టాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా క్లియర్గా ఉంటే మీరు పర్మిషన్ తీసుకోండి, జాగ వదిలేసి కట్టుకోండి. ఇప్పుడు ఇబ్బంది ఇచ్చిన దానికి గిట్ట ఇమీడియట్లీ నోటీసులు ఇవ్వండి. కుంట పక్కన ఈ చెరువుల పక్కన వెంచర్లకు నోటీస్ ఇచ్చిన పర్మిషన్స్ ఇచ్చిన దానికి నోటీసులు, ప్లస్ కల్వట్ల పైన అలుగు పైన ఇల్లు కట్టిన వాళ్ళకి అందరికిట మీరు వాళ్ళందరి నుంచి మీరు నోటీసులు ఇవ్వండి. ఆన్ రికార్డ్గా మీరు ఏది చేసినా యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఏవైతే అగెయిన్స్ట్ ద రూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ నోటీసులు ఇచ్చి క్లియరెన్స్ రెవెన్యూ వాళ్ళతో సాయం తీసుకొని క్లియర్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అవంతా మజార్ భాయ్ మాట్లాడతాడు. ఫైల్ తీసుకోండి. కాదు మొత్తం పడిపోయింది, పడిపోయినా కూడా తీయలేదు. మొత్తం దగ్గర కట్టేసి అవి వాటర్ అలా పడతలేవు. ఒకసారి ఇక్కడ నుంచి ఊళ్ళో విలేజ్ కూడా వెళ్ళిపోతుంది.